వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేస్తూ పురపాలక శాఖ, వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు సిబ్బంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటుగా 450 మంది ప్రజారోగ్య విభాగ సిబ్బందిని కూడా ఈ పనులకు వాడుతున్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకి రప్పించారు. ఈ సాయంత్రం 4 గంటల వరకు రోడ్ల మీద చెత్తను తొలగించేందుకు విధుల్లో పాల్గొన్నోళ్లే 4498 మంది కార్మికులు. 48 ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల్లో ఇండ్లలోకి చేరిన మురుగునీరును తొలగిస్తున్నారు. వీళ్ళని త్వరగా సాధారణ పరిస్థితి తీసుకొచ్చేలా సహాయక చర్యలు అందిస్తోంది. మొత్తం 149 సచివాలయాల పరిధిలో ఉన్న 32 వార్డుల్లో వరద ప్రభావం ఉందన్నటువంటి విషయాన్ని తేల్చారు. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కరించేటటువంటి ప్రక్రియ ఇది చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి, ప్రభుత్వాన్ని అభినందించాలి. మంచి చేసినప్పుడు ఎప్పుడైనా అభినందించాలా, తప్పు జరిగినప్పుడు ఇది తప్పని గుర్తు చేయాలి. ఇప్పుడైతే చాలా చక్కగా అంటే మనం ముందుగా ఊహించలేకపోయాం, కానీ ఊహించిన తర్వాతన ప్రక్రియ ఎప్పటికప్పుడు సెటరైట్ చేస్తున్నాం. ఇవాళకి ఆహారం అందుతోంది, నీళ్లు అందుతున్నాయి. అదే సందర్భంలో ఈ విధమైనటువంటి చర్యలు ఆరంభమైనాయి.